ప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్ ఏమిటి అంటే, కాలం అనే టక్కున చెప్పొచ్చు. కాలం చాలా గాయాలను మాన్చుతూ ఉంటుంది. ఇండియా, అమెరికా విషయంలో 20 ఏళ్ల బంధాలు గత 2 నెలలుగా విచ్ఛిన్నమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేష్టలతో 2 దేశాల మధ్య గ్యాప్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు మిత్రులు కలిసి ఒకరి కోసం ఒకరు పనిచేస్తారని అందరూ భావించినా ఆ ఇద్దరి మధ్య సుంకాల చిచ్చు రేగింది. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళతారా, వెళ్లరా అనే చర్చ సాగుతున్న తరుణంలో తాజా పరిణామాలు చూస్తే ప్రధాని మోడీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లే అవకాశాలున్నట్లుగానే కనిపిస్తోంది. ప్రధాని మోడీ చైనా పర్యటన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచనల్లో మార్పు వస్తోంది. ఇండియాను చైనాకు వదలడం బాధగా ఉంటుందంటూనే ఇండియాను తిరిగి తమ వైపుకు తిప్పుకోవాలన్న ఆలోచనలో అమెరికా మేధావులున్నట్లు తెలుస్తోంది. ఇండియాను ప్రసన్నం చేసుకునేందుకు మళ్ళీ ట్రంప్ మాట మార్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ట్రంప్తో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పడం ద్వారా ఈసారి ఇరువురు నేతలు నేరుగా మాట్లాడుకుని సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తారని తెలుస్తోంది. మొత్తంగా మోడీ అమెరికా వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్ చర్చల సందర్భంగా టారిఫ్స్ విషయం కూడా ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉంది. మొత్తంగా అమెరికా మన పట్ల వ్యవహరిస్తున్నటువంటి కఠిన వైఖరి కూడా ఇండియాకు కలిసి వస్తుంది అనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలో అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశం అమెరికాలో కొత్త అనుమానాలు, భయాలకు కారణమైంది. ఇదే ఇండియా విషయంలో అమెరికా వెనక్కి తగ్గేలా చేసిందని చెప్పొచ్చు. ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ప్రయోజనం ఉన్న చోట మైత్రి పుడుతుంది, అలాగే ఘర్షణ ఉన్న చోట విభేదాలు పెరుగుతాయి. ఇండియా అమెరికా సంబంధాలు కూడా అందుకు నిదర్శనం. చైనా, రష్యా వైపు ఇండియా అడుగులు వేయడం అమెరికా ఆందోళనలకు కారణమైంది. దాంతోనే ట్రంప్ మరోసారి మాట మార్చి మోడీతో నేరుగా చర్చలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.